అయితే కాదు అని అంటే చెప్పి కావాలని చేశారని నాతో డిస్కషన్ చేయకుండా ఫైల్ పెడతాం నేను తప్పు అనుకున్నా కలెక్టర్ గారికి. అంత పెద్ద ఆఫీసర్లు వాళ్ళ విలువైన సమయం వృధా చేయాల్సిన పని నాకేముంది? అదేదో ఇక్కడనే సిఆర్డీ అధికారులు నేను కూర్చొని మాట్లాడుకొని వాళ్ళలో పెద్ద అధికారి ఎవరో వాళ్ళు కలెక్టర్ గారికి చెప్పి ఆ నోటు పెట్టినడితే ఇదంత అప్పుడు ఫైల్ క్లియర్గా ఉంటుందని నేను అనుకుంటున్నది. మరి వీళ్ళేం అలా చేయకుండా వీళ్ళ సొంత నిర్ణయం తీసేసుకున్నారు. ఏ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారండి? ఫైల్ పంపించేశారు అధికారులు. ఆ కమిటీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్ట్ని యాజిటీసీకి పంపించేశారు. దాంట్లోనే 40% లెస్ చేశారు. అది నేను చూశాను, వాళ్ళకి తెలుసు అది. ఇప్పుడు ఆ 40% లేకపోయినా నేను మళ్ళీ మొదటికి వచ్చి నేను ఏప్రిల్ 13వ తారీఖు గ్రీవెన్స్లు ఇచ్చాను ఒక అర్జీ కలెక్టర్ గారికి. దాని ప్రకారం నేను నా పొలంలో నేనే ఉంటాయి వాళ్ళకి నేను ఇచ్చేది వాళ్ళ పారం 2లు కానీ పారం 3లు కానీ వాళ్ళు ఇచ్చే నష్టపరిహారం కానీ నేనేం తీసుకోను. నాకేంటంటే రెండోది 4 షెడ్లు, ఒక్కో షెడ్ 12,500 పిల్లలు పడతాయి. వీటిని ఏసీ పరంగా మార్చుకుందామని గత ప్రభుత్వంలోనే కొటేషన్లు కూడా తీసుకున్నా. నాకు ఆ రోజు ఏమనిపించిందని నేను ఒక రెడ్డి సామాజిక వర్గం నేను జగన్మోహన్ రెడ్డి కోటి వేయకుండా వాడు చాలా గెలిచాడు. మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో 10 లక్షల కోట్లు సంపద సృష్టించే రాజధాని అంటున్నాడు. నిజంగా తొందరగా డెవలప్ అయిపోయింది కదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు కోటేటి పూలింగ్ కీటు ఇవన్నీ చేశా. ఇక అక్కడి నుంచి వాళ్ళు పడరాని బాధలన్నీ పడుతున్నారు. సిఆర్డీ అధికారులు ఎట్ట డబ్బులు ఎగ్గొడదామా, ఈ పూలింగ్ని ఎట్ట డిలే చేద్దామా అని. అందుకని నేను ఇప్పుడు మీ అందరూ నిన్న సాక్షి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళు వేసినాక ఏదో కొద్దిగా కదిలారు. మరి ఆ కమిషనర్ గారు ఏం చెబుతారో నేను సాటిస్ఫైగా బయటికి పంపించడం ఇంకా నా అవసరం ఏముందో ఈ గ్రామాల్లో వాడుకుంటే నాకు మంచిదే, నేనేం కాదన్న దానికి. రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే గవర్నమెంట్కి లేదు. 3 డిపార్ట్మెంట్ అధికారులని సంబంధించి ఏదైతే నర్సిరెడ్డి గారి వివాదం ఉందో దానికి సంబంధించి 3 డిపార్ట్మెంట్ అధికారులు రివ్యూ చేశారు. జాయింట్ డేటా ఇచ్చిన తర్వాత 40% లెస్ అనేది ఎందుకు రాశారు? మీకు అవుతలేదు. మీకు కలెక్టర్ గారు ఏం చెప్పాడు? దాంట్లో నాకు డబ్బులు ఇవ్వమని కానీ ఆయన ఏం చెప్పలే. ఆయన అక్కడ ఏముందో అది యాజిటీస్గా రేడియోలు కట్టమన్నాడు దాన్ని. ఇది పాతదా కొత్తదా అనేది వాళ్ళేం అడగల. ఆ రోజున ముస్లిం సమాజ కలెక్టర్ గారు అడగల. మీకెందుకు మీరు యాజిటీస్గా రాయండి, లేదనుకుంటే ఇంకో పని చేయండి, నేను ప్లేస్ చూపిస్తాను, నాకు యాజిటీస్గా షెడ్లు వేసేసేయండి. ఈ షెడ్లు మీరే యాక్షన్ పెట్టి అమ్మేసుకోండి. మేము కోరుకున్నది వీటన్నిటిపై మాతోటి కులాంకుశంగా మాట్లాడే మనిషి లేదు. నాకు చెప్పకుండా కలెక్టర్ గారు అంత పెద్ద ఆఫీసర్ విలువైన సమయం వాళ్ళు వృధా చేయగలరు. నేను చేద్దాం నేనైతే అనుకోవట్లేదు. నేనైతే నా భూమి నాకు కావాలి, నేను ఎక్కడ అప్పో సప్పో తిప్పలు పడి ఒక ఎకరం అమ్ముకొని ఏసీ పారాలుగా మార్చుకుంటాను. నాకు మీరు ఎక్కడైనా విచారించుకొని చిత్తూరు జిల్లాలో కానీ విజయవాడలో కానీ డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళే పెళ్ళిస్తారు, వాళ్ళే మేత ఇస్తారు, వాళ్ళే మానిటరింగ్ చేసుకుంటారు. మేము వదలాల్సింది ఏంటంటే ఆ గదిలో ఉండి మేత మిషన్ వదలాలి, నీళ్ళు వదలాలి. మేము చేయాల్సిన పని అది. మీతో ఏమైనా సిఐడి అధికారులు ఏమైనా పిలిచి మాట్లాడడం జరిగిందండి? లేదండి, అసలు నేను మీ కొంప రాని కూడా దండం పెట్టి వచ్చి అడగండి. దామినేని శ్రీనివాసరావు గారు కూడా ఉన్నాడు ఆఫీసులో, తుళ్ళూరు చెందిన నాయకుడు. ఇంతకుముందు మండల పార్టీ ప్రెసిడెంట్ చేశాడు, ఎంపీపీ జెడ్పీటీసీ చేశాడు. మీకు మీ ఆఫీస్కి ఇదే ఫస్ట్ లాస్ట్ ఎడంకాలు కూడా ఉంటుంది. అందుకని దండం పెట్టి బయటకు వచ్చేసి బాబిరెడ్డి కూడా అడుగు కూర్చోమన్నాడు. అసలు కూర్చోవాల్సిన అవసరం లేదు నీ దగ్గర. నీకు నాకు కుదిరినప్పుడు నీ దగ్గర నేను కూర్చున్నాను, నేను ఏదో లాజీ పడ్డాను అంటారు. నాకేమవుతుంది, నాకు అయితే నాకు ఇమీడియట్గా పెట్టు, నువ్వు కలెక్టర్ గారికి అప్లోడ్ చేయి, నేను చూసుకుంటాను. కాక దాని వ్యవహారం నేను నా పొలం నా వ్యాపారం నేను చేసుకుంటాను. సార్ ప్రధానంగా మా ద్వారా సీఎం గారికి ఏం కోరుకోండి, మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు అసలు రైతాంగం? మా డిమాండ్స్ అలా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్, వైకుంఠపురం బ్రిడ్జి అండి. మా తలరాతలు మార్చడానికి అందరూ ప్రజలందరూ తలరాతలు మార్చడానికి ఆ 3 కోరుకుంటున్నాం. మేము ఏదైనా చెప్పాల్సిన రైతులకి ఎవరికన్నా వాళ్ళ మాట వినకపోతే మేము వచ్చి నాకు చెబుతాం. చెప్పి మీకు భూములు ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాను, నేను తీసుకుంటాను. నాకు తోటి రామారావు గారిని అప్పచెప్పండి, నేలపాటి రామారావు గారిని. మేము గాలి బాల్పం కట్టుకొని తిరుగుతాం. ఎవడు మాట లేదు వాడి దగ్గరికి. మీతో ఏమన్నా 3-man కమిటీ మాట్లాడిందా? అసలు ఏం మాట్లాడి ఎవడే 3-man కమిటీ మాతో మాట్లాడింది? ఎందుకు మాట్లాడతారు? మేము వాళ్ళు రామని కూడా చెప్పాము. మాకు చిలుకూరు వెంకటరెడ్డి గారు ఇంకో తెలుగుదేశం నాయకుడు ఫోన్ చేశాడు రాత్రి, రేపు పొద్దున్న నారాయణ గారు వస్తున్నాడని. ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఎమ్మెల్యే గారి ఇంట్లో అఖిలపక్షం వేయండి. మేము రెడ్లు వైసీపీ అనుకుంటే మమ్మల్ని వదిలేసి మిగతా వాళ్ళని తీసుకుపోమను. ఆయన ఇంట్లో లేదన్నాడు. ఇంట్లో లేదంటే మేము ఆ మీటింగ్ కూడా రావట్లేదని మా కుటుంబం ఎవరు ఆ మీటింగ్కి వెళ్ళి రావటం కానీ మమ్మల్ని ఎవరు పలకరించినాడు కానీ లేడు. కాసేపు వాళ్ళే తాగారు, వాళ్ళే అరుచుకున్నారు, రెడ్డి పోయారు. ఆడ ఫలితం ఏదో 0 వచ్చింది.